అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ ఈ యొక్క వీడియోలో కలుసుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఫ్రెండ్స్, ఎల్లుండి జరగబోయేటువంటి ఎలక్షన్లో మనకి ఒక శుభదినం, ఒక మనం టర్నింగ్ పాయింట్గా మలుచుకునేటువంటి దినం. ఏపీలో చాలా మట్టుకు చాలా విషయాల్లో అస్తవ్యస్తత రావచ్చు. ఇంకా కొంతమందికి అది బెనిఫిషియరీగా ఉండొచ్చు. అది ఏదేమైనా సరే అది ఓటర్ తాలూకా అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా సరే లాంగ్ విజన్తో ఉండాలి. ఏ ఒక్కటైనా సరే ఒక వర్క్ చేసామంటే కనుక ఆ వర్క్ను మనం ఇష్టపడాలి. అది లాంగ్ విజన్ ఉండాలి. లాంగ్ రన్లో అది ఒక సక్సెస్ రావాలి. ఈరోజు మనం సన్నబియ్యం తినేసాం, ఈ రోజుతో మనకి అది కాలం అయిపోయిందనే కాకుండా లాంగ్ రన్లో మనకు పనికి వచ్చే పథకాలు కానీ మనకి ఉపయోగపడేటువంటి ఏ ఒక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటిది ఏదైనా సరే మనకి లాంగ్ విజన్లో లాంగ్ రన్ సక్సెస్లో వచ్చేటట్టుగా ఉండాలి. ఫ్రెండ్స్, నేను విషయానికి వస్తున్నాను. మనకి 2014లో పవన్ కళ్యాణ్ గారు తన యొక్క జనసేన పార్టీని స్థాపించారు. తన గురించి ఒక 2 మాటలు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్లు సినీ గ్లామర్ని విడిచిపెట్టేసి ప్రజలకి ఏదైనా చేద్దాం, ఒక అస్తవ్యస్తత ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని కొన్ని కోట్లు గడించి ఆ ఉన్న ప్రాపర్టీని అతను తాకట్టు పెట్టి కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసుకొని ప్రజలకి తన సొంత డబ్బుతో చాలా వరకు చేస్తున్నారు. అది ఏది కూడా గుప్తంగానే రహస్యంగానే ఉండిపోతుంది. అతను మనకి ఈ పిఠాపురంలో అతను నామినేషన్ వేశారు. మంచిగా 1,00,000 ఓట్ల పైన మెజారిటీ వస్తారని వచ్చి ఆయన్ని గెలిపిస్తారని కోరుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా కామెంట్ చాలామంది దగ్గర మనం వింటూనే ఉంటాం. యూట్యూబ్లో పాజిటివ్గా ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉండొచ్చు. నేనేం చెప్తున్నానంటే తన వ్యక్తిగత జీవితం అని అన్నను. ఏది ఏమైనా అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా 30 పెళ్ళిళ్ళు చేసుకున్నా అతని వ్యక్తిగతం అనేది కాకుండా భార్యలతో ఉన్నటువంటి బంధాలని, ఆ యొక్క కష్ట సుఖాలు, ఆ యొక్క విడాకులు అతనే పడ్డారు. అది ప్రజల మీద ఏమీ మోపలేదు. ప్రజలకేమి మన వరకు ఏమీ అతను డబ్బులు ఇవ్వమని చెప్పలేదు. మన తాలూకా ప్రాపర్టీస్ ఏమీ అతను తీసుకోలేదు, లేదా మనమేమీ సెటిల్మెంట్ చేయలేదు. అతను ప్రాబ్లం అతనే ఫేస్ చేశారు. ఆయన యొక్క సమస్యను ఆయనే పూరించుకున్నారు, ఆయనే ఫుల్ఫిల్ చేసుకున్నారు. వాళ్ళ తాలూకా విడాకుల్ని వాళ్ళు ఒప్పించుకున్నారు. సో రాజకీయకి సంబంధం లేనటువంటి వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టి అందరూ కూడా దాన్ని విమర్శించి ఆ యొక్క మన మంచి జీవితాన్ని, మన యొక్క మంచి ఓటర్ తాలూకా లక్ష్యాన్ని పోగొట్టుకోవడం అనేది చాలా మంచిది కాదు. అదేంటంటే అతని యొక్క వ్యక్తిగత జీవితం అతను ఎన్నో ఫేస్ చేశారు. ఆ ఫేస్ చేసిన దాన్ని మనం కొంచెం తిరస్కరించకుండా ఒక మంచి సత్సంకల్పంతో మంచిగా ఆలోచించి ఒకసారి మంచిగా అవకాశం ఇద్దాం. అలాగే ఆయన పొత్తు పెట్టుకోవడం పార్టీలతో కూడా విశేషమైనదే అని నేను చెప్తాను. ఎందుకంటే ఎవరైనా సరే మనం ఎవరినైనా మనం బలంగా ఢీకొట్టాలి అంటే కనుక దానికి ఐకమత్యం కావాలి. చంద్రబాబు నాయుడు గారు లాంగ్ రన్లో 40 ఏళ్ళుగా అతను పార్టీలో ఉండి ఎన్నో సేవలు ఇచ్చి, అంటే ఒక ఆర్థికపరమైనటువంటి ఆర్థికవేత్త, అతను ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రాన్ని మంచిగా చేసేటువంటి కొంత విజనరీ ఉన్న పర్సన్ కాబట్టి అతనితో ఇతను చేతులు కలిపి కొద్దిగా ప్రజలకి ఒక మంచి సత్కార్యాన్ని ఇద్దాం, ఒక మంచి సక్సెస్ని ఇద్దామని ఆయన ముందడుగు వేశారు. ఆ ముందడుగును మనం కొంచెం పాజిటివ్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. ఫ్రెండ్స్, నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే మనం ఒక సత్యసాయిబాబాను గుర్తించాం, ఒక అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షిని గుర్తించాం. అంటే కాషాయం వేసుకుని ప్రజలకి ఉపదేశాలు ఇచ్చి మంచి చెప్పి సేవలు అందించిన వాళ్ళని గురువులుగా భావిస్తున్నాం, సద్గురువులుగా భావిస్తున్నాం. కానీ సినీ గ్లామర్ నుంచి వచ్చి కాషాయం ధరించకపోయినప్పటికీ కూడా ప్రజలకి ఏదో ఒక రకంగా సేవ చేద్దామనే తన యొక్క ఈ రూపాన్ని మనం పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు ఎందుకు అనేది నేను బాధపడుతున్నాను. ఇప్పుడు ఒంటి మీద బట్టని చూసి కాదు, మనసులో కాషాయ రంగు అనేది
మనం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటంటే కాషాయం రంగు. ఆ కాషాయం రంగు తన మనస్సుకుంది, బట్టలతో సంబంధం లేదు. ఆ యొక్క సన్యాసిని, ఆ యొక్క సాధువుని, ఆ యొక్క ఋషిని మీరు మంచిగా చూసుకొని అతన్ని గెలిపించి అతన్ని ప్రగతి పదంలో నడిపించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్.